హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా రుచుల్లో ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఎమ్మీగా ఉండే సూపర్ టేస్టీగా ఉండే చేపల వేపుడండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సింపుల్గా అయిపోయే రెసిపీ అనమాట. చేపల వేపుడు కోసం నేను కానాగంతల చేపలు తీసుకున్నానండి. అవి శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఇవన్నీ ఒక బౌల్లో తీసుకున్నాను. చేపలకి మసాలా బాగా పట్టాలంటే ఇలా చేపలకి 2 వైపులా ఘాట్లు అనేది పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవటం వల్ల మసాలా అంతా చేపలకి బాగా పట్టి ఫ్రై మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా కొద్దిగా ఉప్పు తీసుకున్నాను, తర్వాత కొంచెం పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం తీసుకున్నానండి. నేను ఎప్పుడూ చెప్పే పసుపు సాంబార్ పౌడర్ అండి. దీని బదులు కూర కారం కూడా వాడుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర పొడి, అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా గరం మసాలా, నిమ్మకాయ ఆకు చెక్క మాత్రమే పిండానండి. ఇప్పుడు ఈ మసాలా అంతా చేపలకు పట్టేలాగా కలుపుకొని 1 గంట నానబెట్టి పక్కన పెట్టుకుందామండి. అలా చేయటం వల్ల ఈ మసాలా అనేది చేపలకు బాగా పట్టి ఫ్రై చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత మనము ఇందాక మసాలా పెట్టుకున్న చేపలను కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంట తగ్గించుకొని మనము ఫ్రై చేసుకుందాము. ఒకవైపు ఫ్రై అయిందండి, ఇంకోవైపు తిప్పుకుంటున్నాను. అదేవిధంగా చేపలన్నీ ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు కొద్దిగా నేను చున్నులపై కారం చల్లుతున్నానండి. ఇలా చల్లటం వల్ల చేపల ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుందాము. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. అంతేనండి, కానాగంతల చేపల వేపుడు రెడీ అయిపోయిందనమాట. ఈ వేపుడు వచ్చేసి పప్పుచారు, సాంబారు, పప్పులుసు చాలా బాగుంటుందండి. అలాగే కాకుండా ఉత్తగా చేప మొత్తం కూడా ఇలా చక్కగా తినచ్చు అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.